ఇప్పుడు సంపాదించేది వాళ్ళంతా కష్టపడి ఇచ్చేది దశమ భాగం. ఓకే. ఆ వాళ్ళ దశమ భాగాల్లోంచి మళ్ళీ ఇంకో దశమ భాగం తీసి ఈయన ఇవ్వడం. బా ఏం చెప్పారు బ్రో మీరు. ఇప్పుడు అదంతా తీసి ఏం చేస్తుంది సార్? ఆయన సొంత ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారు చెప్పండి పోనీ మీరు. ఇప్పుడు ఆయన ఉన్నాయి సార్, ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, చాలా మంది ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు వేలకు వేలు ఉన్నారు సార్. అండ్ బైబిల్ స్కూల్ ఉంది, చిన్నపిల్లల స్కూల్ ఉంది, ఆడిటోరియంలో చాలా ఉన్నాయి సార్. అందులో పనిచేసే వేలకు వేల మంది, వాళ్ళందరూ చూసుకోవాలి కదా సార్. ఒక్క నిమిషం అండి, వాళ్ళందరినీ చూసుకోవాలంటున్నారు, స్కూల్స్ కడుతున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అందరు. ఫ్రీ అంటే ఇప్పుడు తగ్గించేస్తుండే కదా సార్. ఇప్పుడు నీకు తగ్గించండి. ఇప్పుడు పెట్టిందే దశమ భాగాల మీద, దశమ భాగాల డబ్బులతోనే కట్టింది అది. అడిగే చెప్పండి. దశమ భాగాల డబ్బులతోనే కదా కట్టింది సార్. కానుక డబ్బులతో కట్టారు. సరే, కానుక డబ్బులతోనే కట్టారు. మరి కానుక డబ్బులతో కట్టింది వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, కానీ తక్కువలో ఇస్తున్నా అంటే మళ్ళీ అందులో కూడా ఆయన స్వలాభం ఉన్నట్టే మరి అర్థం. ఇంకేముంటుంది సార్ అందులో? అవును, మరి ఇప్పుడు తక్కువలో ఇప్పుడు స్కూల్లోకి ఒక్క నిమిషం, ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళారండి, అందులో మీకు ఒక 50,000 అయింది అనుకుందాం. ఈయన ఒక 25,000కి ఇస్తాను నేను జాయిన్ అవ్వండి అని అంటారు. మరి ఆ 25,000 మరి మళ్ళీ దాన్ని అమ్మటే దేవుని సేవలో వాడుతుంది కదా సార్. దేనికో దానికి యూజ్ చేస్తున్నారండి. అదే చెప్తున్నా. లేదు సార్, దాన్ని కానీ యూజ్ చేస్తేనే. మీరు చూసారా? చూడటం ఏమి చెప్పారా? కల్లారు చూస్తున్నాం కదా సార్ మేము అక్కడ ఉండి. మళ్ళీ చూడటం ఏంది? మీరు సతీష్ గారి దగ్గర ఉంటారా? మీరు ఉన్నాను సార్. మరి అక్కడే ఉన్నారు. చూస్తున్నాం కదా సార్ మేము. అంటే మీరు చర్చిలకి, అన్ని చర్చిలకు వెళ్తూనే ఉంటాం సార్ మేము. అంటే అన్ని చర్చిలకి ఇస్తారా మీకు ఆయన డబ్బులు? అన్ని చర్చిలకు కాదు సార్. ఇప్పుడు ఆయన కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, కొన్ని ఏంటంటే వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు, బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి బ్రాంచ్ లో కూడా మరి దశమ భాగం వెళ్తానే ఉంటుంది, డబ్బులు వస్తుంటున్నాయి సార్. ఇప్పుడు దశమ భాగం అనేది అది కాదు సార్. మీరు అదే కదండి చెప్పింది. ఇప్పుడు దశమ భాగం అనేది ఏంది సార్? మనకు వచ్చిన దాంట్లో 10% దేవునికి ఇవ్వటం. అసలు ఇంకా నేను ముందే మీకు ఒక విషయం చెప్పాను సార్. దశమ భాగం ఇచ్చేది అసలు 50% ఇవ్వాలని అంటున్నాను సార్. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? ఎక్కడి నుంచి? సంగన అయిపోవాలా ఫ్యామిలీ మొత్తం? ఎందుకు సార్? దేవుని మీద ఆధారపడాలి సార్. దేవుడి మీద ఇప్పుడు పని చేసుకో అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? గాల్లో దీపం పెట్టేసి కాదు, ఇప్పుడు గాల్లో దీపం పెట్టి నాకు ఆకలి వస్తుంది అన్నం పెట్టు అని అడుక్కోవాలా? ఇప్పుడు నెల మొత్తం కష్టపడి ఒక 10,000 రూపాయలు సంపాదించుకుంటే ఆ 10,000లో 5,000 రూపాయలు ఇచ్చేయమని చెప్తున్నాను మీరైతే. నేను అంటున్నా సార్, పక్కాగా అంటున్నా. నార్మల్గా అంటే వేరే వాళ్ళకి అంటే ఒక 500 ఇచ్చారంటే అది వేరు ఉంటుంది, లేకపోతే ఒక 1,000 రూపాయలు 10% అంటే 1,000 రూపాయలు, మీరు 5,000 ఇచ్చారని అంటున్నారు. అవును సార్, దేవుడు మనకి ఎంత చేసినందుకు దేవునికి రుణం తీర్చుకోపోతే ఎట్లా సార్? కరెక్ట్ పాస్టర్ లక్షణంలో మాట్లాడుతున్నారా ఏంది? మీకు 5,000 ఇచ్చేసేసుకుని వాడు సంగ్రహంతో కూర్చోవాలా? ఆ టైం లేదు సార్. మరి అదేగా మీరు అంటున్నారు అసలు 50% ఇవ్వాలని మీరు మాట్లాడుతున్నారు.